హలో గాయస్, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలా. ఎందుకంటే మీరు ఇప్పటివరకు ఎటువంటి డిస్ట్రిక్ట్కి స్టేట్కి ఆడకపోయినా సరే డైరెక్ట్గా మీరు ఐపీఎల్ ఆడే ఛాన్స్ అయితే మీకు ఇప్పుడు దక్కబోతుంది. సో అయితే మరి రేపు అంటే మీకు సండే వచ్చేసరికి మీకు చెన్నైలో, అది కూడా సుమంగళి గ్రౌండ్లో మీకు ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. సో మరి టీం వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ టీమ్స్కి అయితే ఈ ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. సో అయితే మరి దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోకపోయినా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఉండిద్ది. సో మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోకపోయినా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి మీరు ట్రయల్స్ అయితే ఇవ్వచ్చు. సో అయితే మరి దీనికి సంబంధించి అసలు ప్రాసెస్ ఏముండిద్ది నెక్స్ట్ అనే డౌట్ మీకు ఉండొచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు గనక 135 పేస్ కనుక మీరు వేయగలిగితే, గుర్తుపెట్టుకోండి 135 పేస్ కనుక మీరు వేయగలిగితే మీరు ఈ ట్రయల్స్లో అటెండ్ అయితే 135 పేస్ ఉంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు అది మెయిల్ రూపంలో కానీ ఎలాగైనా సరే మీకు ఫోన్ రూపంలో కానీ వాళ్ళైతే 135 పేస్ కనుక మీద ఉంటే ఆటోమేటిక్గా మీకు కన్వే చేస్తారు. సో మరి దాని తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే దాని తర్వాత మిమ్మల్ని 15 డేస్ క్యాంప్ అయితే నిర్వహిస్తారు వాళ్ళు. సో 15 డేస్ క్యాంప్లో వాళ్ళే కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఇంకా పేస్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే దాని గురించి కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. సో దాని తర్వాత మళ్ళీ మీకు ట్రయల్స్ పెడతారనమాట. ఆ ట్రయల్స్లో కనుక మీకు 140 పేస్ కనుక పడింది అంటే సో మీరు 140 అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో టాప్ 6 మెంబర్స్ని తీసి డైరెక్ట్గా ఐపీఎల్ నెట్ బౌలర్స్గా అయితే రాజస్థాన్ రాయల్స్ టీం తరపున అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మరి ఐపీఎల్ నెట్ బౌలర్స్ అంటే మీ అందరికీ తెలుసు. సో రాజస్థాన్ టీం ఎటు వెళ్తే అటువైపు మీరు కూడా వెళ్ళాల్సిందే. సో మరి వాళ్ళతో పాటు మరి ఫుడ్ ఫెసిలిటీ, దాని తర్వాత ట్రావెలింగ్ ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు, మీకు ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. సో అయితే మరి దాని తర్వాత ఒకవేళ కనుక 145, 150 పేస్ కనుక ఉంటే డైరెక్ట్గా వాళ్ళ టీంలోకి కూడా తీసుకునే ఛాన్సే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సో నెక్స్ట్ ఇయర్ ఒకవేళ కనుక మీరు ఇప్పుడు మిస్ అయ్యారంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో డిస్ట్రిక్ట్ ట్రయల్స్ కనుక మీరు డిస్ట్రిక్ట్ నుంచి ఆడాలి అంటే డిస్ట్రిక్ట్ ఆడాలి, దాని తర్వాత జోనల్స్, దాని తర్వాత మళ్ళీ స్టేట్కి ఆడుకోవాలి, దాని తర్వాత ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ వచ్చేసరికి మీకు ఒక షార్టెస్ట్ వే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఐఎస్పిఎల్లో కూడా ఇంత షార్టెస్ట్ వే అయితే మీకు ఎక్కడా కూడా దొరకదు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ట్రయల్స్ వచ్చేసరికి చెన్నైలో జరగబోతున్నాయి రేపు. సో రేపు 17th చెన్నైలో జరగబోతున్నాయి. సో అది కూడా సుమంగళి గ్రౌండ్లో. సో అది కూడా మీరు 10:30 లోపు అయితే మీరు అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా పర్లేదు. సో మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళండి. సో మరి దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే బాల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మ్యాక్సిమం. సో అయితే మరి దాని తర్వాత మరి వైట్ అండ్ వైట్ యూనిఫామ్ కంపల్సరీగా ఉండాలి. దాని తర్వాత షూ కంపల్సరీ, షూ లేకపోతే మిమ్మల్ని అయితే తీసుకోరు. సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మీకు 135 పేస్ ఉందా లేదా, లేదంటే 130, 135 పేస్ పడుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. 110 వేస్తా, 125 వేస్తా, లేదంటే 120 వేస్తా అంటే కుదరదు అనమాట. సో మినిమం వాళ్ళకి 135 పేస్ ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అలా కాకుండా నేను 110 వేస్తా, 120 వేస్తా అంటే సో ఎలాగైతే వెళ్ళారో మళ్ళీ అలాగే వెనక్కి వచ్చేస్తారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మీకు టైం అయితే రేపు 10:30 వరకు అయితే టైం ఉంది. సో అంతకుముందు కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను దీనికి సంబంధించి. సో మరి మళ్ళీ మనకి రేపు టైం ఉంది కాబట్టి, సో రేపటి లోపు మీరు అందరూ అటెండ్ అవ్వాలి కాబట్టి అందుకని మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మరి అయితే ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలి కాబట్టి మరి మహా అయితే మీకు విజయవాడ నుంచి, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి విజయవాడ నుంచి చెన్నైకి మహా అయితే ఒక 6 గంటలు పట్టిద్దాము, 6-7 గంటలు. సో మరి రేపు మార్నింగ్ 10:30 కాబట్టి మీకు ట్రయల్స్. సో ఈజీగా మీరైతే అటెండ్ అవ్వచ్చు. సో అయితే మరి దీని గురించి మెయిన్గా నేను అడిగేది ఏంటి అంటే ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎంత తొందరగా లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దాని తర్వాత అంత ఎక్కువ మంది కూడా ఈ ట్రయల్స్కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మరి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా దీని గురించి ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్లు అయితే అడిగేసేయండి. సో దాని తర్వాత మనకి ఇంకా ఆర్సీబీ ట్రయల్స్, దాని తర్వాత ఎల్ఎస్డి ట్రయల్స్ కూడా ఉండొచ్చు. సో దానికి సంబంధించి మనం ఏదన్నా వాళ్ళు అప్డేట్ ఇస్తే ఆటోమేటిక్గా మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాం. సో మరి మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూసుకుంటున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి.